కమర్షియల్ యాక్షన్ జోనర్లో వచ్చే ఏ సినిమా అయినా ఇంటర్వెల్ సీక్వెన్స్ హై వోల్టేజ్లో ఉంటాయి. ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పించేలాగా హీరోయిజంని ఎలివేట్ చేస్తూ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేస్తారు. సెకండ్ హాఫ్ మీద ఆడియన్స్ని క్యూరియాసిటీ పెంచాలంటే ఖచ్చితంగా బలమైన ఇంటర్వెల్ బ్యాంక్స్ ఉండాల్సిందే. ప్రేక్షకుల నుంచి క్రిటిక్స్ వరకు ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి రివ్యూలు, పబ్లిక్ టాక్లలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. అందుకే మేకర్స్ అందరూ కూడా ఈ ఇంటర్వెల్ బ్యాంక్ కోసం చాలా కసరత్తు చేస్తారు. వీళ్ళంత కొత్తగా ఆవిష్కరించాలని అనుకుంటారు. దేవరా మూవీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ని కూడా కొరటాల శివ డిఫరెంట్గా ప్రజెంట్ చేసిన ప్రయత్నం చేశారట. ఈ విషయాన్ని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన మాట్లాడుతూ ఇంటర్వెల్ సీక్వెన్స్లో యాక్షన్ ఎలివేషన్స్ భారీగా ఉంటుంది, హెవీ రక్తపాతం కనిపిస్తుంది. అయితే ఈ సీక్వెన్స్ చాలా అందమైన పెయింటింగ్లా ఉంటుంది. టీజర్లో చూపించినట్టు ఆకాశంలో అర్ధచంద్రుని బ్లడ్ షాట్స్ సంపూర్ణంగా మారుస్తుంది. విజువల్ ప్రజెన్స్ కూడా చాలా పొయిటిక్గా ఉంటుంది. ఎరుపెక్కిన సముద్రంతో తీరం ప్రేక్షకులకి సరికొత్త ఫీలింగ్ని ఇస్తుంది అని కొరటాల శివ చెప్పారు. ఈ సీక్వెన్స్ చూస్తున్నంతసేపు పెయింటింగ్ చూసిన అనుభూతి కలుగుతుంది, హింసాత్మకంగా ఉండదని కొరటాల అన్నారు. కొరటాల వివరణ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఈ సీక్వెన్స్ చూడగలడానికి క్యూరియాసిటీ పెరిగింది. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల నుంచి దేవరా మూవీ వస్తుంది. అయితే ప్రస్తుతం పబ్లిక్ నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఆచార్య ఇంపాక్ట్ దేవరాపై పడలేదని తెలుస్తుంది. కొరటాల శివ కూడా దేవరా కథపై చాలా వర్క్ చేశారని, రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తితో డిఫరెంట్గా ప్రజెంట్ చేశారంట. ఎన్టీఆర్ ఈ చిత్రంలో తండ్రి కొడుకులుగా 2 పాత్రలు కనిపిస్తున్నారు. దేవర క్యారెక్టర్ బేస్ చేసుకుని మూవీ కథాంశం అంతా ఉంటుందని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమాలో వర క్యారెక్టర్ ద్వారా దేవర పార్ట్ 2కి అదిరిపోయే లెవెల్లో లీడ్ ఇవ్వబోతున్నారంట. ఖచ్చితంగా లీడ్ దేవర పార్ట్ 2 పై ఎక్స్పెక్టేషన్స్ పెంచుతుందని భావిస్తున్నారు. సినిమాలో యాక్షన్ ఘట్టాలను కొరటాల శివ చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారని ప్రమోషన్లో ఎన్టీఆర్ కూడా చెప్పారు. అలాగే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉంటుందని అన్నారు. అదేంటో చూడాలని ఆసక్తి ఫ్యాన్స్లో ఉంది.